చెందిన వారన్నమాట. వీళ్ళు చెదరిపోయి వచ్చారన్నమాట. వచ్చినప్పుడు అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాని కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌడియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. వీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఇటలీ నుండి క్రొత్తగా వచ్చారు. వీరు వృత్తికి ఏం చేసేవారు? కుట్టేవాడు. పౌలు కూడా ఏం చేసేవాడు? డేరాలు కుట్టేవాడు. పౌలు వృత్తి ఏంటి? డేరాలు కుట్టడం. ఆయన పరిచయం చేస్తూ మరి ఆయన ఎవరిని కూడా ఏది అడగకుండా నా ప్రొఫెషన్ నిమిత్తం ఏం చేసుకుంటా ఉండేవాడు? సేవ చేసుకుంటూ మళ్ళీ పౌలు గారి ఖాళీ ఉన్న సమయాన్ని ఏం చేసేవారు? డేరాలు కుట్టేవారు అనమాట. ఆ కుట్టినప్పుడు ఆయన పరిచయం మరి కొరింథ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లా అనే భార్య భర్తలు ఉన్నారన్నమాట. ఈ అకుల ప్రిస్కిల్లాలు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఎలాంటి వారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అన్నమాట. 10వ వచనంలో ఏమంటారంటే, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు ఎక్కడి నుంచి వచ్చారు? పరవాసులుగా వచ్చారు. ఆ వచ్చిన వారిలో యూదులు ఉన్నారు కాబట్టి ఈ యొక్క అకుల ఎవరు? యూదుల కుటుంబానికి చెందినవాడు కనుక ఈ అకుల ప్రిస్కిల్లా ఎవరంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఎంతో భయము భక్తి కలిగిన వారు. వీరిద్దరు ఏంటి? ఎవరు? భార్య భర్తలు. అకుల భర్త, ప్రిస్కిల్లా భార్య. కనుక దేవుని భయభక్తుల్లో ఉండి దేవుని పట్ల ఎంతో కృపను పొందుకున్న కుటుంబం. అంతేకాకుండా పౌలుకి ఏంటి? దైవ సేవకులకి ఏంటి? ఒక ఆతిథ్యం ఇచ్చేవారు అనమాట. వీరు ఏంటి? వృత్తికి దేహాలు కుట్టుకుంటూ వారు ఏం చేసేవారు? సువార్త పరిచర్య చేస్తా ఉండేవారు అనమాట. ఈ అకుల ప్రిస్కిల్లా గురించి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు 6 సార్లు వ్రాయించాడు. ఈ 18వ అధ్యాయంలోనే ఇక్కడ 18వ వచనంలో 18వ అధ్యాయము మొదటి వచనంలో ఏముంది? ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదుల పొంతు వంశీయుడైన అకుల ప్రిస్కిల్లా అని ఇక్కడ మొదటి వచనంలో ఉంది 18వ అధ్యాయము. మరియు ఇంకోసారి ఎక్కడ ఉందంటే 18వ వచనంలో ఉంది. ఆయన కెంక్రియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్రిస్కిల్లా అకులాను వారు అతనితో కూడా ఉండి పౌలు పరిచయం ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా కూడా అతనితో ఉన్నారనమాట ఈ అకుల ప్రిస్కిల్లాలు. మళ్ళీ 26వ వచనంలో కూడా ప్రిస్కిల్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరియు పూర్తిగా అతనికి విశదపరిచింది. కనుక ఇక్కడ మరి ఈ 18వ అధ్యాయంలోనే 3 సార్లు మనము అకుల ప్రిస్కిల్లా గురించి మనము చూస్తున్నాం. ఈ అకుల ప్రిస్కిల్లాను ఎంతో దైవభక్తి గల కుటుంబము. భార్య లేదు, మన దేవుని సేవకుల్ని మనము పోషించాలి, వాళ్ళని చూడాలి అని అంటే భర్త కూడా అకులు ఏం చేసేవాడు? ఆ మాటకి సమ్మతించేవాడు. అకుల కూడా మనం వేది చూసుకోవాలి, పేదవాళ్ళని కనికరించాలి ఎలాగన్నప్పుడు ప్రిస్కిల్లా కూడా దానికి ఏమయ్యేది? ఒబే అయి ఉండేది. కనుక తగ్గింపు కలిగి ఉండేది. వాళ్ళిద్దరు ఒకే మాట మీద ఉంటూ దేవుని పరిచర్యలో పౌలుకు సహకారులుగా ఉన్నారన్నమాట. కనుక ఎంతో భక్తి గల కుటుంబం వారు. మరి వేరే ప్రాంతం నుంచి మరి పరవాసులుగా వచ్చి మరి పౌలు పరిచర్యలో ఎంతో సహకారులుగా వారు ఉంటున్నారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఏమనుంటుందంటే 11వ వచనంలో అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుతూ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. ఎక్కడున్నాడు పౌలు? అకుల ప్రిస్కిల్లా ఇంట్లో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడు. అంటే ఎంత? 18 నెలలు. మరి పౌలు వారిలో ఆతిథ్యం ఇచ్చాడు. మరి ఈ రోజుల్లో మనం ఒక్కరి పెట్టాలంటేనే ఎంతో బాగా ఉంటుంది. ఈ దినాల్లో చాలా ఒక్క మనిషికి ఖర్చు పెట్టాలంటే, చాలా ఒక పూట భోజనం పెట్టాలంటేనే ఈ దినాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. మరి అలాంటి దినాల్లో మరి ఈ అకుల ప్రిస్కిల్లాలు మరి పౌలు గొప్ప పరిచయం చేస్తుండగా ఆయన్ని 1 సంవత్సరం 6 నెలలు మరి వాళ్ళ ఇంట్లో ఉండి ఆతిథ్యం ఇచ్చారు. ఎంతో
ఆతిథ్యం ఇచ్చాడు. మరి అబ్రహాం కూడా దేవదూతలకు ఏం చేశాడు? ఆతిథ్యం ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో చూస్తున్నాడు, ఆతిథ్యం చేయక మరొకడు ఉంటుంది. కనుక మనము ఆతిథ్యం చేయాలి. ఎవరైనా వచ్చినప్పుడు వారికి మనసులో ఏది లేకపోయినా కనీసం మంచి టీ అయినా ఇచ్చేవారిగా మనం ఉండాలన్నమాట. కనుక ఆతిథ్యము చేసేవారిగా ఉండాలి. ఇక్కడ 18 నెలలు మరి ఆయన్ని వారి ఇంట్లో ఉంచుకొని మంచి ఆతిథ్యం మరి ఇచ్చారనమాట. మరి అంత గొప్ప కృపను మరి వీరు పొందుతున్నారు. కనుక అకుల ప్రిస్కిలలు చాలా భయభక్తులు కలిగిన కుటుంబం. అంతేకాకుండా దేవుని పనిలో సహాయకారులుగా ఉన్నారు. ప్రతి పౌలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పౌలుతో ఇక్కడ 18వ వచనంలో ఏమంటుందంటే, పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరు యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియలో తలవెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరి ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా ఉండేది. పౌలుతో ఎలా ఉంటున్నారు? సేవలో ఆయనకి సహకారులుగా మరి ఉంటున్నారు. పౌలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి సేవలో పనిలో ఒకటి భార్య భర్తలు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని పరిచర్యలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నారు అన్నమాట. పౌలుకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా సహకారులుగా మరి వారు ఉంటున్నారు. మరి అపోస్తల కార్యంలో మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే, అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సిల్పేరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. వీరు కూడా భార్య భర్తలు, కానీ వీరు అలాంటి వారు దేవునికి నమ్మకంగా లేరు. కనుక మరి అపోస్తుల దగ్గర మరి వీరు అబద్ధాలు ఆడారు. కనుక వీరు జీవితాలు ఏమైపోయినాయి? నాశనం అయిపోయింది. వీరు మరి దేవుని మందిరంలోనే మరణించినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుడు మన హృదయాలను ఎరిగిన వాడు. కనుక ఇక్కడ అననీయ అనే మనుషుడు ఏం చేశాడు? తన భార్యతో ఏకమై పొలమై ఉన్నాడు. అయ్యో, మనం దేవుని సేవ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆ సేవకులతో మనం ఎంత గమ్యం? 10,000 గమ్యం, 10,000 చెప్తాం అనుకుని మరి పేరు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అతడు ఏం చేశాడంటే, మరి ఎంతకి అమ్మామని అడుగుతున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని సేవకులకి మరి పరిశుద్ధాత్మ దేవుడు సమస్తమును బయలుపరుస్తాడు. ఎందుకు? ఆయన ప్రార్థనలో ఉంటున్నాం కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు కాబట్టి, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ అప్పుడు 3వ వచనం, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించను. సాతానుడు ప్రతి విషయంలో కూడా మనకి దేవుని సేవకు ఇవ్వాలనుకుంటే పరిశుద్ధాత్ముడు మరి సాతానుడు ఏం చేస్తాడు? ప్రతి విషయంలో కూడా మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఎందుకు ఏంటి అని ప్రేరేపిస్తూనే ఉంటాడు. అలాగే వీరిద్దరు ఏం చేశారు? ఏకమయ్యారు. కానీ కొన్ని విషయాల్లో భార్య భర్తలు ఏకమై ఉండొచ్చు, కానీ ఒక మాట మీద ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో ఎలా ఉండాలి? యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడైతే యథార్థత కలిగి ఉంటారో దేవుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తల్ని, బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడు? అంతకంతకు మధ్యలో చేస్తాడు. కనుక ఇక్కడ మరి అననీయ సిల్పేరాలు దేవుని పరిశుద్ధాత్మ విషయంలో మరి దేవుని సేవకుల దగ్గర అబద్ధమాడి నష్టపోయారు. వారి ప్రాణాలే కోల్పోయారు. ఇక్కడైతే అలా కాదు. అకుల ప్రిస్కిలలు ఏం చేస్తున్నారు? దేవుని సేవలో ఎంతగానో మరి పరిచర్యలో మరి పౌలుకు సహకారులుగా ఉన్నారు. పౌలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎంతగానో ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయనతో మరి భార్య భర్తలు ఉంటున్నారు. అంతేకాకుండా మరి మంచి ఆతిథ్యం ఇచ్చి 1 సంవత్సరము 6 నెలలు మరి ఆయన పోషిస్తూ మరి ప్రతి విషయంలో బాధల్లో అయితేనేమి ప్రతి విషయంలో ఆయనకి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటున్నారు అన్నమాట. మొదటిగా ఎలా ఉన్నారు? వీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మొదటిగా. రెండవది, దేవుని పనిలో జతవారుగా ఉన్నారు. పౌలుకి ఏమన్నారు? ఎలా ఉన్నారు? జత పని వారిగా మరి వీరు ఉన్నారు అన్నమాట. కనుక మనం కూడా దేవుని పనిలో సహకారులుగా ఉండేవారిగా మనము ఉండాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ 18వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటుందంటే, అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను.
అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించాను. ఇక్కడ అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాడనమాట. ఇతడు ఎలాంటి వాడు? విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది మరి వీరి ద్వారానే ఉపదేశం పొంది మరి ఏం చేస్తున్నాడు? తన ఆత్మ యందు తీవ్రపడి మనం ఏం చేయాలి? రోమ 12:11 ఉంటుంది. ఆత్మ యందు తీవ్రత కూడా పరిశుద్ధాత్మలో తీవ్రత కలిగిన వారిని మనం ఉండాలి. కనుక అంత ప్రవీణుడై ఉన్నప్పటికీ కూడా యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకున్న వాడైనను యోహాను బాప్తిసమే తెలుసుకున్నాడు కానీ ఇంకా యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడని ఆరంభించారు. అప్పుడు 26వ వచనంలో ఏం చేశారు? ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము పరిపూర్తిగా అతనికి విసలపరిచింది. ఇప్పుడు దేవుని దగ్గరికి కొంతమంది కొత్తగా వస్తూ ఉంటారు. కొత్తగా వచ్చినప్పుడు మరి సేవకులు వారికి ఎలా చెప్తా ఉంటారు. మరి ఇప్పుడు బాప్తిజం తీసుకునేటప్పుడు క్లాసెస్ ఉంటాయి. మీరు ఎలా తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్తూ ఉంటారు. ఈ అపోల్లో కూడా వీరి సేవలో పాల్గొంచుకుంటూ మరి అకులా ప్రిస్కిల్లా ఈ యొక్క మాటలు విని అతన్ని చేర్చుకున్నారనమాట. నువ్వు కూడా దేవుని మాటలు చెప్తున్నావు కదా అని వీరిని కూడా ఎలాగైతే పౌరులు చేర్చుకున్నారో వారింట మరి ఈ యొక్క అపోల్లోను కూడా అతని చేర్చుకొని దేవుని మార్గము పరిపూర్తిగా అతనికి విశదపరిచి దేవుని మార్గాన్ని ఏం చేశారు? పరిపూర్తిగా ఆయన కొంతే తెలుసుకున్నాడేమో. మరి అంత విద్వాంసులైనప్పటికీ మనం కూడా అనుకుంటాం, ఎన్నో తెలుసు అనుకుంటాం. దేవుని వాక్యాలు ఎంత చదివినా కొత్త కొత్త పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? కొత్తగా మాట్లాడుతూనే ఉంటాడు. తగ్గిపోయిన కుమారుడు గురించి ఎప్పటి నుంచో వింటున్నాం. ఒక్కొక్కరు ఆత్మ ద్వారా ఒక్కొక్క విధంగా బోధిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ కూడా మరి పరిశుద్ధాత్ముడు మరి అకులా ప్రిస్కిల్ల ద్వారా మరి ఏం చేస్తున్నాడు? దేవుని మార్గం పరిపూర్తిగా అతనికి విశదపరిచి పరిచయం. తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అతడి శిష్యులకు రాసి అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేశాను. కనుక చాలా సహాయం చేశాడు అన్నమాట. కనుక మరి యాకోబు పత్రికలో ఉంటుంది కదా, ఎంతమందినో ఆదరించేవారిగా ఉన్నారు. దేవుని పని విషయంలో ప్రోత్సహించేవారిగా మరి ఉన్నారు. ఎంతో మందిని దేవుని వైపు నడిపిస్తూ దేవుని పని పరిచయలో ప్రోత్సహించే వారిగా ఉన్నారు. మొదటిగా భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు. దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. దేవుని పరిచయలో ప్రతి వారిని ప్రోత్సహించే వారిగా ఉన్నారన్నమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు పత్రిక 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుతుంటే ఇవన్నీ చేస్తూ కూడా మనం ఏం చేయాలి? ఇహలోక మాలిన్యం, లోకములో ఎన్నో ఉన్నాయి. పాపము, అతిక్రమము, వ్యభిచారము అన్ని ఉన్నాయి. అబద్ధము, దొంగతనం ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి మాలిన్యములు ఏవి కూడా అంటకుండా మనం ఏం చేయాలి? మనము పరిశుద్ధాత్మ ద్వారా మనము కాపాడుకునే వారిగా ఉండాలన్నమాట. రోమా పత్రిక 16వ అధ్యాయము క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఆసియాలో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇవేంటి? జత పని వారు పౌలు చెప్పాను కదా, ఫస్ట్ భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని పరిచర్యలో మరి జత పని వారుగా సహకారులుగా
మరి పౌలుకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు, ఆదరించారు, ఆతిథ్యం ఇచ్చారు. మరి ఎంతగానో సేవలో మరి ఈ భార్యాభర్తలిద్దరూ కూడా వాడబడుతున్నారు. ఒకే మాట మీద దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబం. మరి వీరి పిల్లల గురించి ఏమైతే రాలేదు కానీ, మరి పిల్లలు ఉన్నారు లేదో మనకైతే తెలియదు కానీ, వీరిద్దరూ ఏక మాట ఏక స్వభావం కలిసి దేవుని పరిచర్యలో పాల్గొందుతూ ఉన్నారు. కనుక ఇక్కడ మరి పౌలు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు నా జతమని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణముల కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి. వీరు ఎలా ఉన్నారు? ప్రాణములు ఇచ్చుటకైనను తెగించే వారిగా ఉన్నారంట. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి. వీరి ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. వీరు సంఘాన్ని నడిపిస్తున్నారు. అనేక ఆత్మల్ని మరి దేవుని యొద్దకు నడిపించే వారిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులోని సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. మరి ఎందుకు కృతజ్ఞులై ఉన్నారు? ఎంతో సహకారులుగా దేవుని పరిచర్యలో ఎంతగానో వాడబడుతున్నారు. ఎంతో మంది దేవుని సేవలకు నడిపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నాడు కదా అలెగ్జాండర్ వాడిన అపోల్లోను దేవుని జతపని వారిగా మరి వారు ఎంతగానో ఆశ్రయం ఇచ్చి ఆదరించే వారిగా ఉన్నారు. కనుక వారి ఇంట ఉన్న సంఘం, ఇంట్లో వారికి సంఘం ఉంది కాబట్టి అనేక ఆత్మలు మీరు నడిపించే వారిగా ఉన్నారు, ఎంతో మందిని ప్రోత్సహించే వారిగా ఉన్నారు. కనుక అటువంటి గొప్ప కుటుంబాన్ని మరి మీరు కలిగి ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి చూడండి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్ల వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్ల వారు వారి ఇంట ఉన్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. కనుక ఈ అకుల్లా ప్రిస్కిల్ల దేవుని సేవలో మరి సహాయకారులుగానే ఉండడం కాకుండా వారి ఇంట్లో సంఘాన్ని ఏర్పరచుకొని సంఘంలో ఎంతో మందిని మరి దేవుని సన్నిధానంలో నడిపిస్తూ దేవుని వాక్యం ద్వారా మరి ఎంతో మంది యవనస్తులు కానీ ఎంతో మందిని మరి సంఘము నడిపిస్తూ వీరి భార్యాభర్తలు పక్షిరాజు. మరి పక్షిరాజు ఎలా ఉంటాడు? ఎప్పుడు పక్షిరాజు రాజు రాజే. కనుక వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా అది ఎప్పుడు యవనంగానే ఉంటదంట. అందుకే పక్షిరాజు వల్లనే ఈ యవనం మేలుతో నా హృదయాన్ని తృప్తిపరచును. ఎప్పుడు కూడా పక్షిరాజు తన రెక్కలు ఊడిపోయినప్పటికీ కూడా కొత్త రెక్కలతో నూతన జీవాన్ని పొందుకుంటుందంట. అలాగే ఈ అకుల కూడా ఎంతో మంది మరి దేవుని సేవకి మరి నడిపిస్తూ ఉన్నారు. ఒక ఆదర్శంగా మరి మీరున్నారు. ఈ ఇద్దరు కూడా భార్య భర్తలు ఒక ఆదర్శ దంపతులని మనం చెప్పవచ్చు. అంతగా దేవుని కృపలో ఎదుగుతూ దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తూ దేవుని యందు ఎంతో మంది మరి సంఘం నడిపిస్తూ సంఘాన్ని మరి నడిపించే వారిగా ఉన్నారు. ఎంతో మందిని కూడా దేవుని ఆత్మల్ని మరి దేవుని సన్నిధానాన్ని నడిపించే వారిగా, చెదరిపోయిన ఆత్మల్ని ఎన్నో రక్షణ లేని ఆత్మలు దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నారు. పూర్తిగా దేవుని మార్గంలో మీరు నడిపించే వారిగా, ప్రోత్సహించే వారిగా ఉన్నారు. మరి ప్రిస్కిల్ల అనగా గౌరవప్రదమైన అని. కనుక ఒక గౌరవంగా దేవుని సేవలో ఒక ఉన్నత స్థితిలో ఉంది, ఒక గౌరవంగా బ్రతికింది. అకుల అనగా పక్షిరాజు, ప్రిస్కిల్ల అనగా ఒక గౌరవంగా ఆమె తన జీవితాన్ని దేవుని సేవలో మరి కొనసాగించింది. మరి మనం కూడా దేవుని సేవలో మరి భార్యాభర్తలమైన సేవ చేస్తున్నప్పుడు మరి ఇద్దరు ఒకే మాట మీద ఉంటూ సేవ చేసే వారిగా ఉండాలి. సేవ చేయకపోతే కష్టం. కనుక ఎక్కడికి వెళ్ళినాను సేవలో తిరిగే వారిగా ఉండాలి. మరి అకుల ప్రిస్కిల్ల ఎక్కడ చూడండి మరి రోమా పత్రికలో కానీ, అపోస్తలుల కార్యంలో కానీ, మొదటి కొరింథీ పత్రికలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు అకుల అని ఎక్కడ రాయలేదు. అకుల ప్రిస్కిల్ల అకుల అని రాశారు. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా భార్యాభర్తలు సేవలో గొప్ప జత పని వారుగా మరి ఉన్నారు. అందుకే మరి పౌలు ఏమన్నాడు? నా జత పని వారైన అకుల ప్రిస్కిల్ల అని అంటున్నాడు. కనుక మనము కూడా దేవుని సేవలో ఉన్నప్పుడు మన ఏక మనసు ఏక స్వభావం కలవాడమై
మరి మనం ఉండాలి. కనుక ఎప్పుడైతే అలాగా భార్యాభర్తలు ఏక మనసు, ఏక ప్రేమ, ఏక స్వభావం కలిసి సేవలో మరి పెడుతూ ఉంటారు, ఆ సేవ ఎలాగవుతుంది, అభివృద్ధి చెందుతూ ఉంటది. మరి ఆ అప్పుల తీసుకెళ్ళిన వాళ్ళు కూడా మరి ఇంట్లో సంఘాలు పెట్టుకున్నారు, సంఘాలు పెట్టుకున్న సేవ ఎంతగానో అభివృద్ధి అయింది. మరి భార్యాభర్తలు కూడా మరి సేవలో ఎక్కడికి వెళ్ళినా కూడా సేవలో ఇద్దరు వెళ్ళే వారిగా ఉంటారు. ఎప్పుడైతే అలా వెళ్తా ఉంటారు, సేవలో మనకి ఎలా ఉంటుందో తెలుసా, గౌరవంగా ఉంటుంది. ఎక్కడికైనా మరి సేవలు వెళ్ళాలంటే భార్యాభర్తలు వెళ్తే ఆ యొక్క మరి కుటుంబాలు భార్యాభర్తలకు వెళ్ళినప్పుడు ఆ విశ్వాస కుటుంబాలు ఎంతో గౌరవిస్తాయి. ఎందుకంటే సేవకురాలు మన పాస్టర్ గారు వచ్చారని ఎంతగానో గౌరవిస్తారు. కనుక ఈ వీళ్ళు సేవలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అప్పుల కింద జతగా వెళ్ళేవారు అనమాట. మనం కూడా సేవలు ఏం చేయాలి, జత పని వారిగా వెళ్ళేవారిగా ఉండాలి. కనుక మరి అప్పుల కింద ఎలా ఉన్నారు, మరి దేవుని యందు భయభక్తులు గల వారిగా ఉన్నారు. దేవుని పనిలో పౌరులు ఎలా ఉన్నారు, జత పని వారిగా, సహకారులుగా ఉన్నారు. పౌరులు ఏం చేశారు, ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు, ఒక సంవత్సరం మీద 6 నెలలు అంటే 18 నెలలు మరియు వారి ఇంట్లో ఉంచుకుంటూ డేరాలు కుట్టుకుంటూ మరి వారు ఆ పని చేసుకుంటూ ఆ వృత్తి చేసుకుంటూనే కాకుండా ఎంతో మందికి ఏం చేశారు, ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉన్నారు. మరి అప్పుల్లో మరి వారింటం చేసుకున్న ఎంతో మంది ఎవరి చేర్చుకొని సంఘాన్ని వారి ఇంట్లో ఉంచుకుంటూ ఎంతో మంది దేవుని వైపు నడిపించారు భార్యాభర్తలు. కనుక అటువంటి గొప్ప సేవ చేశారు. కనుక ఈనాడు కూడా మరి భార్యాభర్తలు ఉన్న వారు ఎంతో సేవ చేయాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ మరి ఏక మనసుతో మరి సేవ చేసేవారిగా ఉండాలి. కనుక అప్పుల పిసికిళ్ళ వలె మనం ఏం చేయాలి, దేవుని సేవలో నడిపించే వారిగా ఉండాలి. దేవుని సేవకులకు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సేవకుల్ని ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. దేవుని సేవకుల్ని గౌరవించే వారిగా ఉండాలి. కనుక ఎప్పుడైతే అలా ఉంటారో మరి అందుకే పౌరులు ఎంతో గౌరవించి మరి ఎంతో ప్రేమించారు కాబట్టి అప్పుల పిసికిళ్ళను ఎంతగానో ఆశీర్వదించబడ్డారు. దేవుడి కొద్ది మాటల్ని దేవుడి దీవించి ఆశీర్వదించిన